అరే రే సారీ అక్క అక్క పెనుగా నీకు లోపల నుంచి వచ్చేస్తుంది అక్క. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయిని అభిమానులు అలాగే కొందరు సెలబ్రిటీస్ వదిన అని సంబోధించడం ఆమెకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇటీవల జానీ మాస్టర్ అలా పిలవడంతో రేణు వదిన కాదు అక్క అని నవ్వుతూనే సున్నితంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. విడాకుల తర్వాత కూడా పవన్ అభిమానులు ఆమెను వదిన అని పిలుస్తుండడం ఆమెకు ప్రత్యేక గుర్తింపు లేదనే భావన కలిగిస్తోంది. అందుకే ఇన్స్టాగ్రామ్ లో చాలా సార్లు హెచ్చరించారు. అయినా సరే ఇప్పటికీ ఫ్యాన్స్ ఆమెను వదిన అనే సంబోధిస్తున్నారు. బద్రీ సినిమాలో జంటగా కలిసి నటించిన పవన్ కళ్యాణ్ ఇంకా రేణు దేశాయ్ కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వ్యక్తిగత కారణాలతో వారిద్దరు విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయినా పవన్ అభిమానులు మాత్రం రేణుని వదిన అనే సంబోధిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో అదే పేరుతో ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతుంటారు. అయితే ఫ్యాన్స్ అలా పిలవడం వల్ల రేణు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. వదిన అని పిలవద్దని పలు సందర్భాల్లో ఆమె హెచ్చరించారు. అయినా కూడా అభిమానులు మాత్రం ఆమెను తమ హీరో భార్యగానే భావిస్తూ కామెంట్స్ చేస్తుంటారు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానించే కొందరు సెలబ్రిటీస్ కూడా రేణు దేశాయిని వదిన అని పిలుస్తుంటారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాజాగా రేణుని వదిన అని సంబోధించడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రేణు దేశాయ్ ఓ సినిమా ఓపెనింగ్ సెరమనీకి హాజరవ్వగా అక్కడికి జానీ మాస్టర్ ఇంకా అనసూయ భరద్వాజ్ కూడా వచ్చారు. ముందుగా అనసూయను పలకరించిన జానీ ఆ తర్వాత పక్కనే ఉన్న రేణుని చూసి వదిన హాయ్ అంటారు. దానికి రేణు స్పందిస్తూ నవ్వుతూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వదిన కాదు అక్క అని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని రేణు దేశాయ్ అంటారు. అప్పుడు జానీ మాస్టర్ అరెరే సారీ అక్క లోపల నుంచి వచ్చేసింది అక్క అంటూ 2 చేతులెత్తి రేణుకి దండం పెట్టారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయినా ఆయన్ని అభిమానించే వారు మాత్రం ఇంకా రేణు దేశాయిని ఆయన సతీమణిగానే భావిస్తున్నారన్న వీడియో చూస్తే అర్థమవుతుంది. కాకపోతే దానివల్ల రేణు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. తన కష్టంతో సింగిల్ మదర్గా ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటుంటే ఆమెకంటూ సపరేట్ ఐడెంటిటీ లేనట్టుగా ఇంకా వదిన అని పిలుస్తున్నారు.